వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డికి చెందిన భక్తులు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని సరస్వతి నదిలో పుష్కర స్నానాన్ని ఆచరించారు. పుష్కర స్నానం గురించి భక్తులకు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వివరించారు. 250 మంది భక్తులు పుష్కర స్నానాన్ని చేశారు. సంగారెడ్డిలోని ప్రొఫెసర్ జయశంకర్ ఫల పరిశోధనా కేంద్రంలో 500 రకాల మామిడి పండ్లను పండిస్తున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తెలిపారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ FRS లో పండిస్తున్న మామిడి పండ్లు 2 రోజుల పాటు ప్రదర్శించినట్లు చెప్పారు. రైతులు కూడా వివిధ రకాల మామిడి పండ్లను పండించేలా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికి తిరిగి పాఠశాలలో కల్పించే మౌలిక వసతుల కరపత్రాలను పంపిణీ చేశారు. HM భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతుందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్, బోరబండ డివిజన్ ప్రజల తాగునీటి అవసరాల కోసం SRR హిల్స్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, MP అనిల్ కుమార్ యాదవ్, GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం గేట్ వాల్ తిప్పి నీటిని విడుదల చేశారు. 75% హాజరు లేకపోవడంతో హాల్ టికెట్లు నిరాకరించారంటూ హైదరాబాద్ బషీర్బాగ్ లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 350 మంది డిగ్రీ 2వ, 3వ సంవత్సరం విద్యార్థులు ప్రిన్సిపల్ పై వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ రోజు జరిగే 6వ సెమిస్టర్ పరీక్షను తోటి విద్యార్థులు బహిష్కరించగా అందరికీ హాల్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగే కార్యక్రమానికి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MP అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్సులో కలిసి లగడీకాపుల్ వెళ్లారు. సాధారణ బస్సులో పయనం చేస్తూ ప్రజలకు సాన్నిహిత్యం చూపించారు. ఈ దృశ్యం ప్రజలలో ఆసక్తిని కలిగించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చుట్టూలోని 82 సర్వే నెంబర్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న భూ వివాదంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్నటువంటి స్థలంలో గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ గేట్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ హనుమాన్ నగర్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో సింధూర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతుడు విగ్రహానికి సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టి హనుమాన్ చాలీసా పఠించారు. దీంతో ఆలయ ప్రాంగణం హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మహేష్ స్వామి ఆధ్వర్యంలో సింధూర పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ దీక్షాదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుండి 31 వరకు సాగనున్న ఈ పోటీల్లో 115కు పైగా దేశాల నుంచి వచ్చిన అందాల భామలు పాల్గొంటున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్ నిర్వహించబడుతోంది. ఇందులో కంటెస్టెంట్స్ తమ శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ అందాల భామలు మన DJ స్టెప్పులకు డాన్స్ చేసి అలరించారు. రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11:30 వరకు సుమారు 20,721 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు ప్రకటనలో తెలిపారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు.